హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మటన్ దమ్ము బిర్యానీ చేసుకుంటున్నామండి. కిలో మటన్ తీసుకున్నాను. కిలోకి కిలో బాస్మతి రైస్ ఇక్కడ తీసుకున్నాను. మనము శుభ్రంగా నీట్గా కడుక్కొని ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగానండి. ఇప్పుడు మనము మటన్లో 2 యాలక్కాయలు, 1 మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, 1 టీ స్పూన్ జాజరి, 1 టీ స్పూన్ ఉప్పు, గరం మసాలా 1 టీ స్పూన్. ఈ గరం మసాలా నేను ఇంట్లో కొట్టానండి, మంచి స్మెల్ వస్తుంది. ధనియా పౌడర్, జీలకర్ర అన్ని కలిపి కొట్టింది 1 టీ స్పూన్ వేసేసాను. 1 టీ స్పూను అల్లం పేస్ట్ అప్పుడప్పుడు దంచేసుకున్నామండి. 1 టీ స్పూన్ పసుపు, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు చీల్చేసుకున్నాము. ఇక్కడ 1 నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. పిండుకొని మొత్తం ఈ రసం అంతా పిండేసుకొని శుభ్రంగా ఈ చెక్క తీసి అవతలేసేసి ఇదంతా కలుపుకోవాలి. 2 టీ స్పూన్లు కారం వేసాను. 1 చిటికెడంతా టేస్టింగ్ సాల్ట్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. మంచిగా ఇదంతా కలిపి మనకి ముక్కకు పట్టాలి. బాగా కలిపితేనే ఈ మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ బాగా ముక్కకు పడితేనే మంచి టేస్ట్ వచ్చిందండి. మటన్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది. ఇక్కడ 1 కప్పు నిండా పెరుగు తీసుకున్నానండి. 3-4 టీ స్పూన్లు ఉంటుంది. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. బాగా తీసుకున్నాం కదండి, ఇదంతా బాగా ముక్కకి పట్టాలి. పట్టిన దాకా మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపితేనే ఇవన్నీ మొత్తం ముక్కకు బట్టి మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగా రుచిగా కూడా ఉండిద్దండి. కలిపితేనే మంచి బాగా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి ఈ విధంగా కలుపుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. మటన్ మసాలా కూడా 1 ప్యాకెట్ వేసుకోవాలి. బయట షాపుల్లో నుంచి తెచ్చింది 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. వేసుకొని ఈ విధంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము రైస్ తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని బియ్యం కూడా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రంగా వచ్చిందాకా వేపుకోవాలి. వేపుకొని ఈ విధంగా వేపుకోవాలండి. వేపుకొని పక్కకు తీసుకోవాలి 1 ప్లేట్లోకి. చూడండి, ఇక్కడ ఉల్లిగడ్డ ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి. నాకైతే ఆయిల్ ఎక్కువే ఉన్నది. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా కరిగినాక అన్ని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ అన్ని హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం అవి ఫ్రై అయినాక ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ మటన్ బిర్యానీకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుండిద్దండి. ఇది మంచిగా ఫ్రై అవటానికి 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చేసానండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిందాక ఎర్రగా వచ్చిందాక వేపుకోవాలి. 1/2 టీ స్పూను అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మనం కూరలో వేసి కలిపాం కదా, ఇక్కడ 1/2 టీ స్పూను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మటను, మనకు ఉల్లిగడ్డ కూడా ఎర్రగా వేగిపోయిందండి. మనకి కలిపి పెట్టుకున్న మటన్ తీసి కుక్కర్లో వేసేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇదంతా ఈ విధంగా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి ముందు మటన్ని. ఇప్పుడు మనము మూత తీసి చూద్దాం. 2-3 నిమిషాలు ఉడికినాక చూడండి, ఈ విధంగా ఉడికింది. ఉడికినాక మంచి కూర కలేసుకొని ఇప్పుడు మనము ఉప్పు, కారం ఇవన్నీ టేస్ట్ చూసుకోవాలండి. ఇక్కడ అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉడికిందో, ఆయిల్లోనే ఉడికిపోయింది. ఇప్పుడు మంచి కూర కలిపేసుకొని ఈ కూర అంతా కలిపేసుకొని
కూర ఉడకటానికి కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు వేసుకొని కూర అంతా మంచిగా కలుపుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 4-5 విజిల్లు రావాలి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. 4-5 విజిల్లు రావాలి. ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ పెట్టుకొని కూరను ఉడికించుకుందాము. పక్కన కూర ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు మనము పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని నీళ్ళలో అన్ని ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం పుదీనా, 4 పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని వీటిలో మనము ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవాలి. ఉప్పు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే రైస్కి పట్టిద్ది కదా. ఉప్పు ఎక్కువే వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలండి. ఆయిల్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంక మనం ఈ నీళ్లు మరగబెట్టుకోవాలి బాగా. మనకి నీళ్లు పొయ్యి మీద మరుగుతున్నాయండి. మూత తీసి చూసుకుందాం. బాగా మరిగిపోయినాయి. ఇట్లా మరగాలి. ఉప్పు కూడా బాగా ఎక్కువ ఉండాలండి, మన రైస్కి పట్టిద్ది. ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఎసిట్లో వేసుకున్నాము. వేసుకొని ఉడికించుకోవాలి. మనకి ఈ రైస్ 70% ఉడకాలండి, ఎందుకంటే మనం దమ్ముకేస్తాం కాబట్టి అప్పుడు ఉడికిపోతుంది. ఊరికి గంటి పెట్టి తిప్పకూడదండి. మనకి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మనకు పక్కన కూర కూడా రెడీ అయిపోయింది. ముక్క కూడా మనకి సగం ముక్క ఉడికింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుంటాం కదా, ఆ సగం ముక్క రైస్లో ఉడికిద్ది. ఇప్పుడు మనము ఈ అన్నం తీసి కూరలో వేసేసుకున్నాం. ఈ మటన్ దమ్ము బిర్యానీ చాలా బాగుండిద్దండి. చాలా టేస్ట్ కూడా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని పండక్కి, బోనాల పండక్కి ముందు, ముఖ్యంగా బోనాల పండక్కి మటన్ బిర్యానీ చేసుకొని మీరు కూడా ఈ విధంగా చేసుకొని హ్యాపీగా తినండి. చాలా బాగా వచ్చిందండి. ఇది మనము లేయర్లుగా వేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ మీద కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. పైకి వచ్చేలేకే మిగిలిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 2 టీ స్పూన్లు పైన నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇదంతా మొత్తం సద్రంగా అనుకొని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టకూడదు అన్నమాట, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మంట పెద్దగా పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో ఇదిగిట్లాగా పెనం మీద కుక్కర్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకు అన్నం అనేది అడుగు మాడకుండా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా సూపర్గా వచ్చిందండి. మంచి స్మెల్ వస్తుంది. మనకు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా ఏ విధంగా ఉన్నదో? చాలా బాగున్నది. ఎంత మంచిగా వచ్చిందో అసలుకి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఒక పెద్దది బేషన్ లాంటిది కానీ, ఉడిన పళ్ళెం లాంటిది కానీ తీసుకొని కుక్కర్ని ఇట్లాగా మనం బోర్లు వేసుకున్నాము. లోపల కూడా చూసారా, అడుగు మాడలేదు. అన్నం ఎక్కడ కూడా అడుగు మాడలేదు. చాలా బాగా వచ్చింది అసలుకి. అన్నం పొడిగా మెతుకులుగా వచ్చింది. చూసారా కలుపుతుంటే ఎట్లా వచ్చిందో? కుక్క కూడా చాలా మంచిగా ఉడికిందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోనాల